రైట్ మేడం. ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా కాకుండా, ఒక మదర్‌గా కాకుండా, ఒక మహిళగా చెప్పండి. అసలు ఆడవాళ్ళకు డీఎన్ఏ టెస్ట్‌లు అవసరమా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. హ్మ్. అసలు ఎవరికీ అవసరం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అది నమ్మకం మీద నడిచే విషయం. రైట్. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు అనేదే జరుగుతుంది, జరగాలి గూడా. హ్మ్. అనుమానానికి తావు వచ్చింది అనంటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ కొన్ని కేసులయ్యాయి. ఏంటి అనంటే అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేశారు. పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? దాని మీద వాళ్ళ కాపురం ఆధారపడుతుంది. అంటే ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత అది పెనుభూతమైపోతుంది. హ్మ్. అది ఎంత దూరమని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనకి రీసెంట్‌గా ఆఫ్రికాలో కెన్యా రైట్. ప్రాంతంలో అవును. జరిగింది ఇది. హ్మ్. ఏంటంటే భార్య అంటే పుట్టిన బిడ్డ తనదవునా కాదో తెలుసుకోవడానికి డీఎన్ఏ టెస్టులు చేయించితే అది నెగెటివ్ వచ్చిందని చెప్పి హ్మ్. అక్కడ గొడవలు. రీసెంట్‌గా మెయిన్‌గా ఒక 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 కేస్ తీసుకుంటే మనము ఒక ఒక పర్సను 6 పిల్లలు. 6 పిల్లలు తర్వాత భార్య అవును. చనిపోయినట్టుంది. భార్య చనిపోతే అతనికి ఎందుకొచ్చిందో మరి అనుమానం. మరి ఆమె చనిపోయిన తర్వాత ఎవరైనా ఇతని బ్రెయిన్‌లో అది పెట్టారా? అప్పుడు అతనికి అనుమానం వచ్చిందా? అని పిల్లల 6 డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే తన డీఎన్ఏతో మ్యాచ్ కాలా. హ్మ్. అప్పుడు అతనికి అంటారు కదా ఆకాశం వచ్చి తల మీద పడినట్టు అయిందని. హ్మ్. అట్లా అయిపోయింది అతనికి. అయిపోయి ఆ ఆక్రోశం, ఆ బాధ, ఆ భరించలేని అవమానం సొసైటీలో ఎన్నో ఎదుర్కోవాలి కదా మరి. అవును. మరి అలాంటప్పుడు అతను వెళ్ళి శ్మశానానికి వెళ్ళి ఆ సమాధిని కర్రతో విపరీతంగా కొట్టాడంట. అవును. ఇంకా మరి ఆ మనిషి ఉంటే ఏం చేసేవాడో తెలియదు. అంటే ఇది దారుణం అన్నమాట. దారుణం. అసలు ఎందుకు ఒక కుటుంబ వ్యవస్థ ఉన్న దేశాల్లో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు డౌటు. హ్మ్. కుటుంబాలుగా ఉంటున్నప్పుడు ఇప్పుడు కొన్ని కంట్రీస్‌లో ఎవరెవరితో అన్నా పెద్ద లెక్కేముండదు. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా, అందరికీ సంతానం ఉన్నా, ఎవరికి కావాల్సిన సంతానాన్ని వాళ్ళు డివైడ్ చేసుకున్నా, లేదు మొత్తం అందరూ తండ్రి దగ్గరన్నా ఉండాలి, తల్లి దగ్గరన్నా ఉండాలని అనుకున్నా నడుస్తుంది వాళ్ళకి. హ్మ్. కొన్ని కంట్రీస్‌లో అట్లా నడవదు. నడవదు. ఇప్పుడు కోర్టులు ఏం చెప్తున్నాయి? కొంత వయసు వచ్చే వరకు కూడా తల్లి దగ్గరే ఉండాలి. 14 సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలనేది మన చట్టం. హ్మ్. మరి ఇంకా చెప్పాలంటే 7 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే తల్లి సంరక్షణలో ఉండాలనేది ఇంకొకటి. ఇలాంటి చట్టాలు మనకున్నప్పుడు కొన్ని చట్టాల్లోనేమో కొన్ని కొన్ని దేశాల్లో అలా ఉంది. అంటే ఇది ఎవరి ఇప్పుడు మన మన భారతదేశం యొక్క స్థితిగతులను బట్టి మనకున్నాయి చట్టాలు. వాళ్ళే. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాల్లో కుటుంబం భార్య, భర్త అనేవాళ్ళు ఎలా నడుచుకోవాలి అనేది అందరికీ తెలియాలి. ఇప్పుడు చూడు అనుమానాలొచ్చినాయి. మనిషి బ్రతుకుంటే ఏం చేసేవాడు? సమాధినే వెళ్లి పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. హ్మ్. అదే అంటే ఏంటక్కడ నన్ను మోసం చేస్తావా? అంటే అక్కడ కుటుంబ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో మనకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. మరి అదే గాని బ్రతికుంటే చంపేసేవాడేమో ఎళ్లి. 6 పిల్లలు. హ్మ్. 6 పిల్లలు డీఎన్ఏ నాతో మ్యాచ్ అవ్వలేదు. ఒక్కటన్నా అవ్వలేదు. అంటే ఏంటి అతనికి పిల్లలు పుట్టే యోగం లేదా? హ్మ్. మరి 6 ఎవరితో కన్నది? అతనికి పిచ్చెక్కిపోయి ఉంటుంది. నిజంగా అది అతని స్థితిలో, అతని ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే నిజమే గదా అనిపిస్తుంది. అట్లాంటి సా సిట్యుయేషన్స్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం అనేది తప్పేమీ కాదు కానీ, హ్మ్. ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని కోల్పోతున్నారు. కుటుంబ వ్యవస్థకి ఒక మచ్చ తీసుకొస్తున్నారు. హ్మ్. ఇది అక్కడనే కాదు చాలా చోట్ల మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. అంటే ఇది కోల్పోవడమే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమాభిమానాలు, ఒక నమ్మకము, తనే నాకు కావాలి అనేటువంటి ఒక ప్రేమ ఇవన్నీ కరువడుతున్నాయి. అంటే కరువైపోతున్నాయి. హ్మ్. దానివల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కెన్యా కేస్ తీసుకుంటే మనము అతనికి సంతాన యోగం లేదు అంటే అతనికి పిల్లలు పుట్టరు అని ఇద్దరికీ తెలిసినప్పుడు ఒకవేళ తెలిస్తే హ్మ్. ఇద్దరి సమ్మతితో వేరే విధంగా పిల్లల్ని కంటే ప్రాబ్లం ఉండేది కాదేమో. హ్మ్. ఇప్పుడు ఆ పిల్లలు తనకి పుట్టరు అనే విషయం అతనికి తెలియకుండా ఈవిడికే ఏమన్నా తెలిసి వేరే విధంగా కమిట్ అయ్యి 6 పిల్లల్ని కన్నదా? లేకపోతే ఈవిడ క్యారెక్టర్ లూజా? హ్మ్. ఇవన్నీ మనకు తెలియవు.
చాలా ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ మనకు తెలియవు కదా, అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. ఉమ్, ఏమైనా సరే ఇది కూడా ఒక గుణపాఠమే. ఉమ్, ఇది ఇందాక చెప్పింది అదే, సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ప్రజలకి ఒక గుణపాఠమే కావాలి, లేదా ఒక పాఠమే కావాలి. ఉమ్, ప్రతి ఒక్కటి పాఠమే శ్వేత, ఉమ్, లైఫ్లో ప్రతి ఒక్కటి పాఠమే. ఏమో ఇలా కూడా జరుగుతుందా అని భర్త అయినా సరే భార్య అయినా సరే జాగ్రత్తలో ఉండాలి. రేపొద్దున మా విషయంలో కూడా ఇలాగే జరిగితే పరిస్థితి ఎటు మారుతుంది అనే ఒక భయంతో బ్రతకాలి. భర్త కూడా తప్పుడు పనులు చేయకూడదు, భార్య కూడా తప్పుడు పని చేయకూడదు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో ఉండాలి. ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయా? జరగవు కదా. అందుకని భయంతో ఉండాలి. భయంతో ఏదన్నా తేడా వస్తే మా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది అనే భయంతో, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో, ప్రేమాభిమానాలతోటి కాపురాలు చేయాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈరోజు ఇది ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుతాను. అప్పటికి కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.